హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఫ్రైడే హాలిడే, పుష్ప 2 మూవీకి వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్ సర్దారు. ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ ఇంకో మస్తాన్ ఆయన ఉన్నాడు, అక్కడికి వెళ్ళేసి తడుకొని వాళ్ళ దగ్గరికి వెళ్దాం. సర్దారు నేను ఉండేది వచ్చేసి ఒకే ఏరియాలోనే, ఆపోజిట్ హౌస్ అనమాట. ఇప్పుడు నేను వచ్చిన ఏరియా వచ్చేసి షోదా. మా ఫ్రెండ్ మస్తాన్ వచ్చేసి ఈ ఏరియాలో ఉన్నాడు. కోయేటి వాళ్ళ ఇల్లు చూడండి, ఇంటింటి కార్లు చూడండి ఏముండాయో. మేమైతే పుష్ప మూవీకి పోదామని ఒక 2 రోజుల ముందే టికెట్ బుక్ చేసాం ఆన్లైన్ లో. సినీస్కోప్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మా బాస్ కొడుకు ద్వారా అమౌంట్ పే చేసి డబ్బులు మా పిల్లోనికి చేశాను. ఇక్కడ కువైట్ లో మూవీకి వచ్చేసి ఫిక్స్డ్ టికెట్ అనమాట, ఎప్పటికీ అవి చేంజ్ కావు. ఏ మూవీ అయినా గానీ 3.5 దినార్ అనమాట. అంటే మన డబ్బులు దగ్గర 900 రూపాయలు చిల్లరా. మస్తానికి కాల్ చేసింటే ఇంటి ముందర ఎదురుగా రోడ్లలో కొన్నాడు మా కోసం. బాగున్నావా? మా ఫ్రెండ్ బాస్ సర్దారు మస్తాను. మనం ఇప్పుడు వెళ్లేది వచ్చేసి 5వ నెంబర్ రోడ్డు, సాల్మియా అనమాట. ఇక్కడ కనపడేది వచ్చేసి బయాన్ ప్యాలెస్. ఇక్కడ అరబ్ కంట్రీలో రాజులు ఉంటారు కదా, ఆ రాజులు ఎప్పుడైనా కువైట్ కు వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేస్తారనమాట, ఈ ప్యాలెస్ లో, బయాన్ ప్యాలెస్ లో. మనం వెళ్లాలంటే లోపలికి అలా ఉండదు. అక్కడ పుట్టగొడుగులు మాదిరి కనపడుతున్నాయి కదా, అవి వచ్చేసి వాటర్ ట్యాంకులు అనమాట. మన ఇంటికాడ వాటర్ ట్యాంకులు ఎట్లుంటాయి అట్లా ఇలా డిజైన్ గా పెట్టినారు ఇల్లు. వచ్చిన కొత్తలో ఏదో డిజైన్లు అనుకుంటా, తర్వాత తెలిసింది వాటర్ ట్యాంకులు అని. ఇక్కడ చూడండి కొత్తగా బిగించిన ఏఐ కెమెరాలు ఇవి స్క్రీన్ దగ్గర. లాస్ట్ టైం దేవరా మూవీకి అవెన్యూస్ మాల్కి వెళ్ళాము, అక్కడ వచ్చేసి స్క్రీన్ చిన్నది, హాల్ చిన్నది, ఆల్సో సాంగ్స్ కూడా కట్ చేసినారు. అందుకోసమని మా ఫ్రెండ్ ఇక్కడ సాల్మియాలో సాంగ్స్ కట్ చేయాలంటే ఇక్కడ వచ్చినాము. చూద్దాం రండి ఇక్కడ ఎలా ఉంటుందో స్క్రీన్. ఈ రోడ్ వచ్చేసి 25వ నెంబర్ అనుకో ఉంటది, బీచ్ సైడ్ అనమాట. చాలా మంది అయితే సినిమా బాగలేదు ఇలా అలా అంటున్నారు, వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో చెప్తా లాస్ట్ లో. ఇక్కడ మనకు రైట్ లో కనబడుతుంది కదా, ఇదే మనం వచ్చిన మాల్ అయితే. ఇది వచ్చేసి అల్ ఫినార్ మాల్ అనమాట. ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే కార్ పార్కింగ్ లేదు, పోయేసి బ్యాక్ సైడ్ పార్కింగ్ చేసి లోపలికి వెళ్దాం రండి, చూద్దాం ఎలా ఉంటుందో లోపల. టైం వచ్చేసి 12:45 అయితే ఉంది. ఇది వచ్చేసి అల్ ఫినార్ మాల్. మూవీ థియేటర్ వచ్చేసి అక్కడ పైన ఉంది, పైకి వెళ్దానండి. సర్దార్ పైకి వెళ్దారా. ఆ షో టైం వచ్చేసి 1:45కు. ప్రస్తుతానికైతే జనాలు ఎవరు రాలేదు, మేము ముందే వచ్చేసాము. ఇక్కడ వెళ్లే అతను వచ్చేసి 1:30 గేట్ ఓపెన్ చేసి లోపలికి అలౌ చేసినాడు. అక్కడ నిలబడుకొని మేము టికెట్ బుక్ చేసుకున్న క్యూఆర్ కోడ్ ను చూపించి స్కాన్ తీసుకున్నాడు. ఇక్కడ కనపడేది వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతాను, ఇది ఒక క్యాంటీన్ అనమాట. బ్రేక్ టైమ్ లో వచ్చి పాప్కార్న్ పాటు తీసుకుని వచ్చేదానికి. కానీ ఇక్కడ బ్రేక్ ఇవ్వరు అనమాట, నాన్ స్టాప్ గా మూవీ ప్లే అయితానే ఉంటది. ఇక్కడ మొత్తం వచ్చేసి 4 స్క్రీన్లు ఉన్నాయి. 1, 2, 3 స్క్రీన్లలో ఏదో అరబిక్ మూవీస్ ఆడుతున్నాయి. 4వ స్క్రీన్ లో వచ్చేసి పుష్ప మూవీ. కువైట్ లో చాలా ఏరియాలో మూవీ ఆడుతున్నాయి. జహరా ఏరియా అని, ఖైతాన్ అని, అవెన్యూస్ అని, ఇంకా ఫాహెల్లో కూత్ అని, బైరక్ మాల్ అని, ఎగేలాలో చాలా థియేటర్లు ఆడుతున్నాయి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ స్క్రీన్ 4 అనమాట. ఏమైనా మూవీస్ కు మాత్రం ఫ్రెండ్స్ తో వెళ్తే ఆ కిక్కే వేరు. థియేటర్ అయితే ఇలా ఉంటుంది, ఒక సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటది. ఇక్కడ అయితే థియేటర్ చాలా పెద్దది సాల్మియాలో. అవెన్యూస్ మాల్ కంటే ఇక్కడ చాలా పెద్దది. ఇక్కడ థియేటర్ లో మూవీ చూస్తా అంటే ఏదో లగ్జరీస్ గా చూసినట్టు ఉంటది, అట్లా ఉండాలి సీట్లు. నేను చేసిన తప్పుకు మా సీట్లు వచ్చేసి ముందర పడినాయి ఎఫ్ అంట. నేను టికెట్లు బుక్ చేసేప్పుడు నాకు ఇలాగ చూపించింది. సీటు మధ్యలో వచ్చింటదిలే, బాగా చూడొచ్చులే అనుకున్నాను. కానీ నేను చేసిన తప్పు ఏంటంటే టికెట్ బుక్ చేసేప్పుడు జనరల్ అని పెట్టి బుక్ చేశాను. ఇలా ఫ్రంట్ సీట్లు మాత్రమే చూపించాయి. ఫ్యామిలీ అని పెట్టింటే సరిపోయింది, బ్యాక్ వచ్చింది సీట్లు. దెబ్బలు పడతాయి ఏమో సార్, నా దెబ్బలు పడతాయా? నెక్స్ట్ టైం సినిమా అయితే అయిపోయింది. పుష్ప 3 ఉందంట. మళ్ళీ జనాలు చూడండి ఎంత మంది వచ్చారో. థియేటర్ మొత్తం అయితే ఫుల్ అయిపోయింది, ఒక్క సీట్ కూడా ఖాళీ లేకుండా. మూవీ క్లిప్స్ పెడదాం అనుకుంటే మనకు కాపీరైట్ వేస్తాడు. థియేటర్ మొత్తం అయితే కేకలతో విజిల్తో మొత్తం మోగిపోయింది. ఇక్కడ వెళ్లే వాళ్ళందరినీ ఎలా ఉందని రివ్యూ అడుగుదాం అనుకుంటే మనకు కొంచెం మొహమాటం అయిపోయి సాలించుకున్నాము. ఇక్కడ థియేటర్ లో అయితే ఏ సాంగ్ కట్ చేయలేదు, మొత్తం అన్ని సాంగ్స్ ప్లే చేసినారు. అదే అవెన్యూస్ మాల్ కి వెళ్ళామంటే కొద్దిగా బోల్డ్ ఉండిందంటే సాంగ్ కట్ చేస్తారు. అది కాక అక్కడ కేకలు అరుపులు ఏముండవు. చాలా మంది అయితే సినిమా ఏం బాగాలేదని యూట్యూబ్ లో రివ్యూలు ఇచ్చినారు, అవన్నీ ఒట్టి మాటలు. సినిమా అయితే సూపర్ ఉంది, చూడండి మీరు కూడా. లాస్ట్ ఫైట్ అయితే మాత్రం సూపర్ ఉంది. సినిమా అయితే ఫైట్స్ మాత్రం 2 ఫైట్లు హైలైట్. సినిమా అయితే సూపర్ ఉంది, చూడండి. లాస్ట్ ఫైట్ అయితే అరాచకం, మధ్యలో కూడా ఇంకో ఫైట్ ఉంది. సినిమా అయిపోయి అందరు ఇట్లా పోతాను. ఏంద్రా ఏమన్నా ఏంది లేదు సినిమాది. మనోళ్ళు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా రచ్చ. మూవీ అయిపోయే లోపల 5:30 అయింది టైము. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి సాల్మియా ఓల్డ్ షూక్ వెళ్ళేసి అట్లా రౌండ్ వేసి షాపింగ్ మాల్ అన్ని మళ్ళీ ఇంటికి వెళ్దాము. పొద్దున్నే మేము టిఫిన్ తిని వచ్చిందే, మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు. ఇంకా ఇప్పటి నుంచి పోయేసి ఏమైనా కొద్దిగా తినేసి మళ్ళీ వెళ్దాం షాపింగ్ మాల్ దగ్గరికి. దుబాయ్ కరక్ మకాని టీ. సర్దార్ అయితే ఇక్కడ పిలుచుకోవచ్చాడు. ఇక్కడ కాఫీ బాగుంటదంట. ఇది వచ్చేసి కేరళ రెస్టారెంట్. ఇక్కడ మామూలు చికెన్ షవర్మా అని, ఇంకా వడలంట, పావు బాజీ అంట, ఇలా చాలా రకాలు ఉన్నాయి. తలా 3 కాఫీ, షవర్మా ఇంకా వడలు తీసుకున్నాము. ఇక్కడ టీ అయితే సూపర్ ఉంది. మేము ఒకరం 2 తీసుకొని తాగేసాము. వేసి ఓల్డ్ సూక్ వచ్చాము. డైవర్
ఇక్కడైతే మాకు సూపర్ బైకులు కనిపించినాయి. ఏముండాయి చూడండి, దగ్గర దగ్గర ఒక్కో బైక్ లేదన్నా 30-40 లక్షలైనా ఉంటది. ఇందులో మ్యూజిక్ సిస్టమ్ అన్ని ఫీచర్స్ తో ఉంటాయి ఈ బైక్ లో. ఇక్కడ నుంచి బయలుదేరి అయితే ఇంటికి వెళ్తున్నాము. ఫస్ట్ మా ఫ్రెండ్ మస్తానం దింపుదామని సుహదా ఏరియాకి అయితే రిటర్న్ వెళ్తున్నాము. మస్తానం దింపేదానికి అయితే వచ్చేసాం. సుహదా బాయ్. ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరేసి మేము కూడా ఇంటికి వెళ్తున్నాము. మస్తానుకు మా ఇంటికి వచ్చేసి ఒక 10 మినిట్స్ అనుకోండి దగ్గరే. కువైట్ లో వచ్చేసి రోడ్లు ఖాళీగా ఉన్నాయంటే ఎక్కడికైనా జర్నీ తొందరగా అయిపోతుంది. ఇంకా ట్రాఫిక్ ఉంటే చెప్పలేము. ఇంటికి వచ్చేసి 9కో 10కో పోదాం అనుకున్నాము. మా మేడం కాల్ చేసి ఆడుకో బయటికి పోవాలంట అంటే ఇంటికి బయటకుండా పోతాం. అలా హాలిడే పోయినామంటే అది ఒక రోజంతా కూడా సరిగా హాలిడే ఇయ్యరు. మధ్య మధ్యలో ఫోన్ చేసి ఇట్లా చెప్తా ఉంటారు. చూద్దాం ఇంటికి పోతానే మళ్ళీ ఎక్కడ తిప్పుతారో ఇల్లు. తబాసాలం అయితే రీచ్ అయిపోయినాను. ఇప్పుడే రూమ్ కి అయితే వచ్చేసాను. ఈ రోజు శుక్రవారం మనకు హాలిడే అయితే అయిపోయింది. ఇంకా రేపటి నుంచి నెల అంతా పని చేయాలి ఇంట్లో. నెల తర్వాత నెలలో ఒక రోజు మనకు హాలిడే అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.